నవంబర్ 5వ తారీఖున అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ట్రంప్, కమలా హారిస్ మధ్య నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా ఈ పోటీ జరగబోతోంది. అయితే మొత్తం డిసైడింగ్ ఫ్యాక్టర్ స్వింగ్ స్టేట్స్. అమెరికాలో 50 రాష్ట్రాలుంటే చాలా వరకు కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ వాళ్ళు డెమోక్రాట్ వైపు ఉన్నాయా, రిపబ్లికన్స్ వైపు ఉన్నాయా మొత్తం డిసైడ్ అయిపోయింది. ఎప్పుడు కూడా చాలా స్టేట్స్ ఆ ఒక్కొక్క పార్టీకి సేఫ్ స్టేట్స్ అనమాట. ఉదాహరణకి టెక్సాస్ జనరల్గా రిపబ్లికన్ పార్టీ వైపే ఉంటుంది. అట్లా సేఫ్ స్టేట్స్ ఉంటాయి. అయితే అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో 7 స్వింగ్ స్టేట్స్ ఉన్నాయి. పెన్సిల్వేనియా, మిచిగన్, విస్కాన్సిన్, జార్జియా, నెవాడా, అరిజోనా, నార్త్ కెరోలినా. అయితే రీసెంట్గా కొన్ని పోల్స్ రిలీజ్ అయ్యాయి అమెరికాలో, ఒపీనియన్ పోల్స్. ఈ 7 స్టేట్స్లో 5 స్టేట్స్ ట్రంప్కి ఓటేసే విధంగా కనిపిస్తున్నాయంట. ఇలా జరిగితే ఎలా ఉంటుంది? ఒకవేళ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ అయితే ఎటువంటి పరిణామాలు ప్రపంచంలో అమెరికాలో చోటు చేసుకుంటాయి? అలా కాకుండా ట్రంప్ ఓడిపోయి ఒకవేళ కనుక కమలా హారిస్ గెలిస్తే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి? వీటి మీద పెద్ద చర్చ జరుగుతుంది అమెరికాలో మరియు చాలా దేశాల్లో. ఒకసారి చూద్దాం ట్రంప్ గెలిస్తే ఎలా ఉంటుంది, పరిణామాలు ఎలా ఉంటాయి. ట్రంప్ ఆల్రెడీ ఎకానమీకి సంబంధించి, ఆర్థిక విషయాలకు సంబంధించి డెమోక్రటిక్ పార్టీని దుయ్యబడుతున్నాడు. అధికారంలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ టైంలో అమెరికా యొక్క అప్పు విపరీతంగా పెరిగిందని, దాదాపు $35 ట్రిలియన్ టచ్ అవుతుందని, అదేవిధంగా అమెరికాలో ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరుగుతుందని చెప్పి, నేను గనక అధికారంలోకి వస్తే, ట్రంప్ ఒక ప్రామిస్ చేస్తున్నాడు, నేను గనక అధికారంలోకి వస్తే ముందుగా ఇంపోర్ట్స్ మీద చాలా ట్యాక్సెస్ వేస్తాను, దాంతోపాటు కార్పొరేట్ ట్యాక్స్ కట్స్ అంటే కంపెనీస్ పే చేయాల్సిన ట్యాక్స్ని తగ్గిస్తాను, అమెరికా ఉద్యోగాలు అమెరికన్స్ వచ్చేటట్టు చేస్తాను. ఇట్లాంటి ఆ మాటలని ట్రంప్ చెప్తున్నాడు అనమాట. అంటే ట్రంప్ ఎకానమీకి సంబంధించిన అంశాల్లో ఆయన చెప్పే మాటలు చాలా మందికి నచ్చుతున్నాయి. అంటే అక్కడ అమెరికాలో లోకల్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయటం, లోకల్ జాబ్స్ని ప్రమోట్ చేయటం, ఫారెన్ గూడ్స్, ఫారెన్ ఇండస్ట్రీస్ అమెరికాలో డిస్కరేజ్ చేయటం, ఇవన్నీ ట్రంప్ ఒకవేళ కనుక ప్రెసిడెంట్ అయితే ఇవన్నీ చేయబోతున్నారంట. అంటే అమెరికా వాళ్ళకి ఎక్కువ జాబ్స్ ఇవ్వటం, లోకల్ ఇండస్ట్రీస్ని ఎక్కువ ప్రమోట్ చేయటం, ఫారెన్ గూడ్స్ పైన ఎక్కువ ట్యాక్స్లు వేసేసి వాటిని డిస్కరేజ్ చేయటం, ఇవన్నీ ట్రంప్ చేయబోతారంట. ఒకవేళ కనుక ట్రంప్ ప్రెసిడెంట్ అయితే యాంటీ ఇమ్మిగ్రేషన్ పాలసీని స్ట్రాంగ్గా పర్సూ చేస్తాడు. అమెరికాకి ఎక్కువ మంది వలసదారులు రాకుండా కట్టడి చేస్తాడంట. ఆయన మాటల్లో అయితే కనీ విని ఎరగని రీతిలో, అమెరికా ఎంతవరకు చూడని రీతిలో ఇమిగ్రెంట్స్ని డిపోర్ట్ చేస్తాను, ఇమిగ్రెంట్స్ని బయటికి పంపిస్తానని నేను చెప్తున్నాడు. ఒకవేళ కనుక ఇదే కరెక్ట్ అయితే ఇండియన్ ఇమిగ్రెంట్స్ కూడా ఇక్కడ కష్టమే అవుతుంది. ప్రపంచంలో చాలా దేశాల నుంచి అమెరికాకి వెళ్ళి అమెరికాలో జాబ్స్ సంపాదించుకోవాలనుకుంటారు. ట్రంప్ వస్తే కనుక ఇక నుంచి యాంటీ ఇమిగ్రేషన్ పాలసీలో ఇండియా కూడా ఎఫెక్ట్ కావచ్చు. ఎవరైతే ఇండియన్స్ వెళ్ళాలనుకుంటారో లేదా వెళ్ళుంటారో వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఒక పక్కన ట్రంప్ ఈసారి గెలిస్తే కనుక ఇండియాతో మంచి రిలేషన్సే ఉండొచ్చు ట్రంప్కి, కానీ ఆయన యాంటీ ఇమిగ్రేషన్ పాలసీ మాత్రం మనం ఎఫెక్ట్ చేయొచ్చు, మనల్ని పూర్తిగా ఎఫెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా ఒక పక్కన పెడితే ట్రంప్ ఈ మొత్తం ఫారెన్ నుంచి వచ్చే గూడ్స్ మీద ట్యాక్స్లు వేస్తున్నానని చెప్తున్నాడు కదా, చైనా మీద కూడా, అంటే చైనా నుంచి చాలా గూడ్స్ అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. చైనీస్ గూడ్స్ మీద కూడా ట్యాక్స్ బాగా పడే ప్రమాదం కనిపిస్తోంది. చైనా దానికే వరీ అవుతుంది కూడా ఒకవేళ ట్రంప్ గెలిస్తే. ఇక్కడ మరో అంశం ట్రంప్ ప్రశ్నిస్తుంది ఏంటంటే, తైవాన్కి మనం ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలి? అసలు తైవాన్ని అమెరికా ఎందుకు సెక్యూరిటీ ఇస్తూ, ఏ డబ్బులు తీసుకోకుండా అమెరికా తైవాన్ ఎందుకు సపోర్ట్ చేయాలి సెక్యూరిటీ పరంగా? ఆల్రెడీ తైవాన్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వల్ల అమెరికన్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ దెబ్బతింది. సో అలాంటి తైవాన్కి మనం ఎందుకు ఎక్కువ సెక్యూరిటీ ఇవ్వాలి? నేను కనుక ప్రెసిడెంట్గా గెలిస్తే తైవాన్కి సంబంధించి అమెరికా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలనుకుంటే దానికి చాలా కండిషన్స్ పెడతానన్న ఉద్దేశంతో ట్రంప్ ముందుకెళ్తున్నాడు. అదేవిధంగా మనం చూస్తే ఒకవేళ ట్రంప్ గెలిస్తే ఆయన మాటల్లోనే ఉక్రెయిన్ రష్యా వార్ విషయంలో నేను మాట్లాడి వెంటనే యుద్ధాన్ని ఆపేస్తాను ఒక్క రోజులో అని చెప్తున్నాడు అనమాట. ఇటువంటి మాటలు కూడా చెప్తున్నాడు. అంతేకాదు ఇజ్రాయెల్కి ఆయన చాలా స్ట్రాంగ్ సపోర్టర్. ఒకవేళ కనుక ట్రంప్ గెలిస్తే ఎక్కువగా అమెరికన్ ట్రూప్స్ అన్నీ కూడా ఇజ్రాయెల్కి వెళ్ళి యుద్ధం ఎస్కలేట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే హమాస్ పైన, హెజ్బుల్లా పైన, ఇరాన్ పైన జరిగే యుద్ధం ఏదైతే స్టార్ట్ అయిందో ఆల్రెడీ, ఇవన్నీ కూడా పెరిగే అవకాశం. మిడిల్ ఈస్ట్లో ట్రంప్ ఇజ్రాయెల్కే స్ట్రాంగ్గా సపోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ నాటో కోసం అమెరికా చాలా ఎక్కువ ఖర్చు పెడుతుందని ఇప్పటికే చెప్పేశారు. మీకు తెలుసు నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఒకవేళ కనుక ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వస్తే నాటోకి అమెరికా ఇచ్చే ఫండింగ్ కానీ సపోర్ట్ కానీ తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇక క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు అంశానికి వస్తే డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు వాతావరణ మార్పు, ప్యారిస్ క్లైమేట్ డీల్కి సంబంధించి డీల్ నుంచి విత్డ్రా అయిపోయారు. క్లైమేట్ చేంజ్కి సంబంధించి అమెరికా ఎలాంటి ప్రామిసులు చేయదు, దాన్ని ఆపడానికి అమెరికా ఎలాంటి కమిట్మెంట్స్ చేయదని చెప్పారు. ఒకవేళ కనుక ట్రంప్ మళ్ళా ప్రెసిడెంట్ అయితే
నిజంగా అమెరికా కంట్రిబ్యూషన్స్ కానీ, అమెరికా సపోర్ట్ కానీ, అమెరికా గ్రీన్ ఫండింగ్ కానీ తగ్గే ప్రమాదం ఉంది. ఆయనకి ఇవన్నీ ఈ క్లైమేట్ చేంజ్ ఇలాంటి టాపిక్స్ అన్ని ఒట్టి ఫేక్ హోక్స్ అంటారు ఆయన. సో ఆయన వాటిని అంటే ఆయన క్లైమేట్ చేంజ్ అనే అంశం పైన అమెరికా బిజినెస్ నష్టం జరుగుతుంది కాబట్టి అమెరికా ఎలాంటి కమిట్మెంట్స్కి రాకూడదని చెప్పి ఆయన నమ్మే వ్యక్తి అనమాట. ఇకపోతే ఇలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు డొనాల్డ్ ట్రంప్కి స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నాడు అన్ని విధాల ఈ ఎలక్షన్స్లో. ఇకపోతే కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఈ విధంగా చెప్పింది, మేము మళ్ళా అధికారంలోకి వస్తే ఈసారి అప్పులు తీర్చడానికి ట్రై చేస్తాం, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం, పెద్ద పెద్ద కార్పొరేట్స్ మీద ఎక్కువ ట్యాక్స్లు వేస్తాం, ఆపర్చునిటీ ఎకానమీ అంటే ఎవరికైతే అన్ని రంగాల వాళ్ళకి అవకాశాలు సృష్టించేలా చేస్తాం, ముఖ్యంగా మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ మీద ఎక్కువ పెనుభారం పడినీయం, ఎవరైతే హై క్లాస్ కార్పొరేట్స్ ఉన్నాయో వాటిపైన ట్యాక్స్లు వేస్తాం. కమలా హారిస్ చెప్పిన దాని ప్రకారం మళ్ళీ డెమోక్రటిక్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే మేము బార్డర్ సెక్యూరిటీ మేము దృష్టిలో పెట్టుకుంటాం, అలానే స్కిల్డ్ ఇమిగ్రేషన్స్ ఎవరైతే స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళని రాణిస్తాం, దాంతోపాటు సరిహద్దులో భద్రత అమెరికా భద్రత గురించి మేము దృష్టి పెడతామని ఆవిడ చెప్పారు. బేసికల్గా డెమోక్రటిక్ పార్టీ అనేది ప్రో నాటో, అందులో భాగంగానే ఉక్రెయిన్కి ఆర్మ్స్ కానీ సపోర్ట్ కానీ చేస్తూ వచ్చింది ఇండైరెక్ట్గా అమెరికా. ఒకవేళ ట్రంప్ అధికారంలోకి వస్తే ఆయన నాటో వైపు కొంచెం క్రిటికల్గా ఉంటాడు కాబట్టి ఉక్రెయిన్కి వెళ్ళే ఫండింగ్ కానీ ఆర్మ్స్ కానీ తగ్గిపోవచ్చు అమెరికా తరపు నుంచి. ఇజ్రాయెల్ హమాస్ వార్ విషయంలో కమలా హారిస్ స్టాన్స్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంది ట్రంప్తో పోలిస్తే. ఆవిడ ఒక పక్క ఇజ్రాయెల్ పైన అటాక్ తప్పని చెప్తూనే ఇంకో పక్క గాజా స్ట్రిప్ మీద డిస్ప్రపోర్షనల్ ఫోర్స్ వాడకూడదని, గాజాలో సివిలియన్స్ని అటాక్ చేయకూడదని కూడా ఆవిడ చెప్తూ వచ్చిందనమాట. 2 స్టేట్ సొల్యూషన్ మేము సపోర్ట్ చేస్తామని చెప్తూ వచ్చింది. ఇప్పుడంతా మనం గమనిస్తే ఓ పక్క రిపబ్లికన్ పార్టీ ఇంకో పక్క డెమోక్రటిక్ పార్టీ, ఇద్దరి మధ్య 1% 2% డిఫరెన్స్తో పోటీ నడుస్తుంది. నవంబర్ 5వ తారీఖున అమెరికన్ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో చూడాలి. అయితే ఈ ఎన్నికలో స్వింగ్ స్టేట్స్లో ఇప్పుడు వస్తున్న ఎర్లీ ఒపీనియన్ ట్రెండ్స్ ప్రకారం అయితే స్వింగ్ స్టేట్స్లో కొంత ట్రంప్కి ఎడ్జ్ ఉన్నట్టు కనిపిస్తోంది. కాకపోతే లాస్ట్ మినిట్లో ఎలిమెంట్ ఆఫ్ ఎర్రర్ ఉంటుంది కదా, ఏదైనా 1% 2%, అప్పుడు ఏం జరుగుతుందో చూస్తే మనకు పూర్తి స్థాయిలో అమెరికా ఎవరి చేతికి వెళ్ళబోతుందో అర్థమవుతుంది అనమాట. ఒకవేళ కనుక డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ అయితే మాత్రం అమెరికాలో ప్రపంచ రాజకీయాల్లో అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రపంచ రాజకీయాల్లో చాలా మార్పులు మనం చూడొచ్చు.